వెల్కమ్ టు కంటెంట్ కావేరి వ్లాగ్స్ ఛానల్. ఎండాకాలంలో ఎండలు, చలికాలంలో చలి, వర్షాకాలంలో వర్షం కొట్టుడు కామన్. ఈ కావేరి ఛానల్లో మాత్రం కంటెంట్ కామన్ ఉండదు. అన్ని ఖాళీగానే ఉంటాయి గాని తెల్లారంగానే మొదలు పెట్టినా నీ కంటెంట్ కాకరకాయ అనుకుంటా కాకిగోల కాకిగోల కాదు, ఈ కావేరి కబుర్లతో ఈ పాడు ప్రపంచానికి కనువిప్పు ఎత్తన్నా. కనువిప్పు కాదే, కార్ చిచ్చు పెట్టి అందరిని కాలుతావు. ఓసారి నీ కామెంట్లు చూసుకో. నేను మెట్లే ఎక్క కామెంట్లేం చూస్తా, అసలే చూడా. ఆ చూస్తే నీ మెట్టెలు ఊడవికి నిన్ను మోసుకపోతారు గాని. ఇగో నువ్వు గనక నాకు మెంటల్ ఎక్కించడం అనుకో, నీ మెడకు ఉచ్చు బిగించుడైతది. ఏదో రోజు బిందెలని తలబెట్టి వస్తే నిన్ను మేడ మీద వండబెట్టుడు అవుతుంది గాని. మాట మాటకు మల్లెపూలు అల్లినట్టు ప్రాసలు కూడా మంచిగా నాలుతున్నావు గాని ముచ్చటైందా చెప్పు. వీడియో మధ్యలో ఆపిన నా వ్యూవర్స్ ఫీల్ అవుతారు. యువతన్న లెవ్వంగానే ఇంట్లో పని అంతా చేసుకొని మోగనికి అండి పెడతారు. ఇక నా పెన్లో ఉన్నది. పొద్దుగా లెవ్వంగానే పని అంతా పక్కకు పెట్టి ప్రేక్షకులు అని ఫోన్ పట్టుకొని బొమ్మలాడు బొట్టు పెట్టుకొని తయారైతుంది. పొద్దుగా లేచి నీకు అండి పెట్టుకుంటుంటే మరి నేనెప్పుడు ఫేమస్ కావాలి? నేను బ్లాగ్ ఛానల్ పెట్టిందే ఫేమస్ కావడానికి. ఓసారి నీ ఫేసు ఆ అద్దంలో చూసుకోపోయే పిచ్చి మొగందానా. ఆ కాకి గొంతేసుకొని కావు అని ఉరతా అంటే ఒక్కొక్కడు ఒళ్ళంతా వాంతులు చేసుకుంటాడు. వాళ్ళు వీళ్ళు వాంతులు చేసుకోగా చూసుడే తప్ప ఇంట్లున్న పెళ్ళానికైతే వాంతులు ఏంచవు. నీ అబ్బా కిసోని మాటలు మాట్లాడుతానే ఆయిల్ కట్ట పట్టుకొని ఆతలు పెట్టబుద్ధి అవుతుంది. నడు ఇంట్లోకో పోయి వంట అయిపో నడు. సారీ ఫ్రెండ్స్, కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఆఫ్లైన్ లోకి వెళ్తున్నా. కాస్త అయిపోయినాక మళ్ళీ ఆన్లైన్ లోకి వస్తా. బాయ్. అప్పటిదాకా నా పాత వీడియోస్ చూసి ఎంజాయ్ చేయుర్రి, ఓకేనా? దీని తొక్కలో పాత వీడియోలు పాతింప సామాన్లకు తప్ప ప్రపంచానికి ఏదో ఉపయోగపడే ముచ్చట్టున్నట్టు పాత వీడియోలు చూసి ఎంజాయ్ చేయండి అని ప్రాసలు కలిపి చెప్పిపోతుంది. ఇగో గిట్లుంటది దీని ముచ్చట. నా లగ్గానికి ముందు ఈ యూట్యూబ్ గురించి తెలిసిన అయిపో. ఈ రాళ్ళ రమేష్ గారిని రాయితోటి కొట్టి నేను మంచిగా యూట్యూబ్ లో వీడియోస్ చేసుకుంటూ బతికేదాన్ని. ఉత్తయిని వేసుకొని వంటింట్లో వంట పనులు చేసుడు అవుతుంది. కళ్ళకి నీళ్ళు వచ్చి పడైతేనే. అబ్బా, ఈ కన్నీళ్ళతోటి ఒక కాంట్రవర్సీ కంటెంట్ క్రియేట్ చేసి యూట్యూబ్ లో వదిలితే మిలియన్ వ్యూస్ పోతాయి. నేను మంచిగా మా ఊళ్ళో ఫేమస్ అవుతా. హాయ్ ఫ్రెండ్స్, నాకు ఒక పెద్ద గట్టం వచ్చింది. కాకరకాయ కూరలో చేదు తక్కువైందని నా మగోడు రాళ్ళ రమేష్ నా చెవులలో రాళ్ళు పెట్టొత్తిండు. అందుకే ఫ్రెండ్స్, ఆడదాన్ని కన్నీళ్ళ వెనుక కట్టుకున్న ఆగడాలు ఉంటాయని పెద్దలు ఊరికే అనలేదు. బాయ్ ఫ్రెండ్స్. ఏమైనా కూరండు మొదలెట్టినా నీ కాకి గొంతేసుకొని వీడియోలో కాకి మాటలు మాట్లాడుతున్నావా? నేనేం కాకి మాటలు మాట్లాడతలేను. కార్తీక దీపం సీరియల్ వంటలు బాగా చేస్తుంది కదా, నాకన్నా ఎట్లా చేస్తుందని చూస్తున్నా. ఆమె వంటలు బాగుంటాయి కాబట్టి ఆ సీరియల్ వంటలక్క అని పేరు పోయింది. నీలాగా కాకి లెక్క పేరు పోలే. మాసలుగంతి ఆ కార్తీక దీపం సీరియల్ డైరెక్టరు నా వంటలు చూసుంటే ఆమె ప్లేస్ లో నన్నే పెట్టుకునేటోడు. ఏదో నా వీడియోస్ కి వ్యూస్ రాక నీ ఇంట్లో వంట చేస్తానా గాని అచ్చుంటేనా ఈ వంటలన్నీ ఆ సీరియల్ చేసేదాన్ని. నీ సమరకాకి ముఖాన్ని ఎదురు పడితేనే ఎవరు చూడు. అసోంటిది యూట్యూబ్ లో చూస్తారా అనే. నువ్వు వండి పెట్టింది తింటే ఆడు చక్కగా వైకుంఠధామానికే. మరి నువ్వు ఇంకా ఈ రేకులు ఇంట్లోనే ఎందుకున్నావు? వైకుంఠధామానికి ఎందుకోలేదు? నాకు ఈ భూమి మీద నూకలున్నాయి కాబట్టి నువ్వు ఏ నూనెతో అండి పెట్టినా గానీ నా పేగులు అల్కగా అరిగించుకుంటానే. నీ పేరు ముందున్న రాళ్ళని పెట్టినా నువ్వు రవ్వలాటు లెక్క అరిగించుకుంటావు గాని. నువ్వు ఏదండినా అరిగించుకునేంత దమ్ము నాకున్నది గాని నువ్వు నోరు మూసుకొని కూరండే పిచ్చిదానా. లేకపోతే నీ నోరు నొక్కి నీ కూత బయటికి రాకుండా చేస్తా. మా అంతది మీ అక్క బాతిగుడ్లలో ఏమైనా కలిపి పెడతా, అప్పుడు వైకుంఠధామంలో లవ్వకుండా వంట. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అరే ఏంట్రా ఇది?
అరే నీ అవ్వ ఆన్నేమనుకుంటా ఈయనేమనుకుంటా నా పని నేను చేసుకుంటా బుద్ధి కూడా పాపం అయింది పో. అరే పెంట కుప్ప మీద చెత్త వారబోసినట్టు అన్ని తీసుకొచ్చి నా మీద వారేస్తారు, పాతాలను చూపుతామని చూస్తారు. నీ అవ్వ ఇంకా నీ అండుడు కాలేదానే, సూర్యుడే అస్తమించే టైం అవుతుంది. ఎక్కువ మాట్లాడినావనుకో నువ్వే అస్తమించుతావు. అబ్బో దీనికి అసలే ముక్కు మీద కోపం ఉంటది. ఇంకొక మాట అన్నాననుకో ఇది అన్నంత పని చేసి నన్ను అంతం చేసినా చెత్తది. దీని అండుడు అయిపోయేదాకా అన్ని మూసుకొని ఉండు బెటర్. ఏరో పాపర్ల పవన్ గా మాట వరుస కన్నా మా వాడ కట్టుకురానవు నువ్వు ఇయ్యాలేమో మంత్రం వేసినట్టు చక్కగా మా ఇంటికి వచ్చినావు. పైన రెండు లైన్లు ఇడిచిపెట్టి నువ్వు అన్న దాంట్లో కింది రెండు లైన్ లేరా? నాకు మంత్రం వేసి నీ పెళ్ళేవా కాబట్టి నీ ఇంటికి వచ్చాను నేను. నా పెళ్ళానికి మామిడికాయ తొక్కు పెట్టుడే రాదు, ఇది మంత్రాలు ఎప్పుడు నేర్చుకున్నదిరా? గాముచ్చరు నాకేమరు కదా, నీ పెళ్ళాన్ని మీరు చదువు చెప్తాది. పిల్తట్లాగు ఏమొడతావు? ఏమే ఒకసారి ఇగరా ఈ పాపర్ల పవన్ గాడు అంతా పిస మాట్లాడతాడు వచ్చి. హాయ్ ఫ్రెండ్స్, పాపర్ల పవన్ గాని అంటే వీడే. అస్థి పంజరానికి బట్టలు వేసినట్టు ఎండిపోయి ఉన్నాడు కదా. నువ్వు ఆ వీడియో బంద్ చేయాలి అనుకో, నిన్ను చెండు ఎగరేసినట్టు ఎగరేస్తే అనుకుంటావో. ఆగండి ఫ్రెండ్స్, ఈ పవన్ గాని కళ్ళల్లో కారపొడి చల్లి మళ్ళీ లైవ్ లోకి వచ్చి మీకు కనెక్ట్ అవుతా. ఓకేనా, బాయ్. అరే నీ పిల్ల ఏం చేసిందో తెలుసా నీకు? అది ఏం చేయది ఇదే తెలుసురా నాకు. అందుకేరా నిన్ను కొంగులో కట్టుకుని ఊరంతా దిగత్తాంది. ఈయనకన్నా నీ పెళ్ళంగున్నా, నీకు పెళ్ళంగుండడానికి మొగుడు చచ్చింది కూడా లేదు కదరా పెళ్లి కొని పవన్ గా. నా లగ్గం గురించి లంగా దొరుకునే నీకెందుకే? అరే ఇంకా మోడీసి పెట్ట ముల్కల స్వరూపం నాకు దిక్కాట కట్టి వీడియో యూట్యూబ్ లో పెట్టిన నీ పిల్లం. ఏ వరకు ఏదో కాంట్రవర్సీ కోసం నువ్వు ఖాళీగా ఉన్నావని దానికి నీకు లింక్ అంట కట్టి యూట్యూబ్ లో పెట్టిన వీడియో తీసి అయినా వ్యూస్ ఇవ్వలేతి మీ మోకాలకు. చూసినవారు దాన్ని మూడో పాటలు దానికి నాకు లింక్ అట్ట కట్టిందే కాక ఇంకా వీడియో పోలేదని చెప్పి మాట్లాడతాను ముఖం కొట్టిన. అవునే నీ వ్యూస్ పోతేంది పోకపోతే నాకేంది? ఉత్తా ఇద్దరు మనం తీస్తే కాదు ఊళ్ళే నీ వ్యూస్ గంగల పోను. ఆగా మొక్క మీద ఏపకపోతే మొక్కల మీద నిల్చొని చెప్పన్నా ఉత్తర కాంట్రవర్సీ అటుకెక్కి వండుకున్నది. నా పరువును పరుపులు పరిచినట్టు వరిసి నీ కాంట్రవర్సీ అటుకెక్కిందా? నువ్వేం మాట్లాడేదిరా? అది కాదే కావేరి. ఏ నీ నోటకెళ్ళి కూత వచ్చిందనుకో నీ కూతాగుద్ది అని నా కూర నీ తినాల్సి వస్తుంది. అరే నువ్వు ఇంక ఇన్నే ఉన్నావారా? పోయిడికెళ్ళే. నీ మొగరు నోరు నొక్కినట్టు నా నోరు నొక్కుతావు అనుకుంటున్నావా? నేను అసలు ఊకొని చెప్తున్నా. ఏ ఇంకో మాట మాట్లాడినావనుకో నీ పీక డొక్కుతా. ఆ తర్వాత నీ సావును కాంట్రవర్సీ చేసి కాటిల్నే కాటి బాబలతోటి కథ ఎప్పిస్తా. నీ సంగతి గిట్లగానే రావిశెట్టి దగ్గర పిలిపించి నీ చెవులలో గుళకరాలు పెట్టి ఒత్తిపిస్తావు. రాళ్ళతోటి కాదురా కాంట్రవర్సీ తోటి నీ గుండు వాళ్ళకి కొడతా. ఈ నుంచి ఏమనుకుంటున్నావా? ఈ కావాలంటే కాంట్రవర్సీకి పెట్టింది పేరు. నడు ఇడికెళ్ళి ఏం చెప్తారా? నడు. అది కాదే పాపం పవన్ గారి గురించి. నువ్వు ఉడుకుపోదంటావా చలిపోదంటావా? ఉడుకుపోనే తింటా. నడు ఆన్లే కన్ని మూసుకొని నడు ఇంట్లోకు తినిపో. హాయ్ ఫ్రెండ్స్, ఇవరకు చిన్న డిస్టర్బెన్స్ ఉండే మీ ముందుకు ఒక మంచి కంటెంట్ తీసుకున్నంతా. నేను ఎదుగుతుంటే మా వాళ్ళు ఓర్తలేరు ఫ్రెండ్స్, ఏం చేయాలి? నేనే బండలెక్కున్న మొగ నిడిచిపెట్టి ఎండాకాలం మొదట్లో అవ్వగారింటికి వచ్చి చివరి దాకా ఏ నింద పడకుండా ఏమనంట లేకుండా కూలినాలు చేసుకొని నేను బతుకుతాంటే ఆ బక్క పవన్ గానికి నాకు రంకంట కడతావానే కావేరి? నేను అత్త నాగమ్మ నీ కాళ్ళు ఇరగొట్టి జైపూర్ కట్టు కట్టిస్తా. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మంచిగా ఉన్నా. అసలు ముచ్చట ఏంటంటే మొన్న పెట్టిన కాంట్రవర్సీ కంటెంట్ ఎవరు చూడట్లేదు, వ్యూస్ చాలా తక్కువ వచ్చినాయి. జర చూసి వ్యూస్ పెంచలేరు? సరేనా, బాయ్, ఉంటానా. వాళ్ళు వ్యూస్ పెంచడానికి నువ్వు కాంట్రవర్సీ క్రియేట్ చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీద కాదే, ఎందుకు పనికిరాని బక్క పవన్ గారి మీద. మరైతే పవన్ కళ్యాణ్ మీదనే కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే అప్పుడు నిన్ను వేసేసి కాట్నం మీద వండబెట్టి నీ చెవు మీద కట్టెలు పడతారు. అన్న ఫ్యాన్స్ తో పెట్టుకుంటే నీ బతుకు కోళ్ళు కుక్కిన బబ్బెర్లేనే. మరి నేను వైరల్ అయ్యే కాంట్రవర్సీ లేదా? నిన్ను వైరల్ నేను చెప్తా కదా. నీ ఇంటి
పెట్టలేవు. నీ దగ్గర కాంట్రవర్సీ కంటెంట్ ఏముంది? పొట్టిదానా నీ కళ్ళల్లో కొడిచి నీ కాళ్ళు కొడితే అదే కాంట్రవర్సీ అవుతుంది కదా. వడదే బదలికి నీ తలకాయ అంత తిమ్మ అంటుందా స్వరూప? అది తిక్క మాట్లాడుతున్నావు. నా తలకాయ కాదే నీ తలకాయ తిమ అంటుందే బౌరూపులాడదానా. నాకు ఒక పాపర్ల పవన్ గారికి ఉన్న లింక్ ఏందో ఇప్పుడు నువ్వు నాకు చెప్పాలి. నేను చెప్పుడు ఎందుకే? వీడియో లింక్ పంపిస్తా, ఇంటికి పోయి చూసుకోపో. చూస్తున్న వారే అటు గాని మగోడా నీ పిల్ల ఎట్లా మాట్లాడుతుందో. తెలుగే అక్క, హిందీ ఇంగ్లీష్ దీనికి అస్సలు రావు. నీకేమన్నా సిగ్గున్నదా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పిండ తింటానావా? నీకు తెలుగు కూడా చక్కగా రాదు కానీ మూసుకో. ఆ వీడియో డిలీట్ అయ్యే. ఇప్పటికే నా మొగనికి నా మీద పుట్టాడు అనుమానం. ఇప్పుడు ఇది చూసిండు అనుకో నాకు చర్మ గీతం పాడతాడు. నువ్వు ఎగరాలే, ఏమో ఎగరబడితివి. ఆ వీడియోకేమో లక్షల వ్యూస్ రాలేదు. అది వైరల్ అయి నీ మొగం దగ్గరికి ఏరడానికి. ఓ ఎండుకపోయిందనా, నేను మంచి మాటకే మంచిదాన్ని, చెడ్డ మాటకు నీ మొగనసొంటి మొగల షెడ్డీలు మస్తు వలగొట్టినా. చూసిన వాళ్ళ తట్టుబాట్లోడా కుయ్యమంటలేవు కయ్యమంటలేవు. అది గని మాట్లాడినా కూడా అది నీ షెడ్డి వాళ్ళకు కొడుతుందట. మానం అనిపించలేదు నీ కొద్దిగానన్నా. ఏంది నా షెడ్డి వలకొడతా? నా షెడ్డి వలకొట్టేంత దమ్ముందా నీకు? ఏది పలగొడుతుందా? నీతో కాదు, ఎందుకంటే నేను ఇలా షెడ్ వేసుకోలేదు కదా. ఏంది గట్ల చూస్తాను? నోరు పడిపోయిందా? ఇవరిదాకా బాగా ఎగిరినావు కానీ దా పలగొడుతుందా? ఓరి దిక్కుమల మగపోడా, నీ అసొంటిని కట్టుకొని నాకు నేను ఉచ్చి బిగించుకున్నట్టయింది. నువ్వు ఉచ్చే బిగించుకో గచ్చే పోసుకో. ముందైతే ఆ వీడియో డిలీట్ చేయి. అబ్బో నీ వీడియో చేద్దావా? నువ్వు ఆ వీడియో డిలీట్ చేయకపోతే నీ మొగని సావు వీడియో నీతోటే తీపిస్తా. వీడియో పెట్టి 10 రోజులైనా 20 వ్యూస్ రాలే గాని ఇది ఆవనే అవుతలేదు బొమ్మ. అయినా ఇది ఎక్కడి కథరు? ఆడోళ్ళు కొట్టుకొని నడువ నన్ను గుంచుతారు. అది నాకు రంక అంటగట్టింది గాని సూపుకు సింగారం ఉన్నంతో అంటగట్టినా అదో అందం ఉండు. ఎటు చూసినా బొక్కలు తప్ప మాంసం లేని ఇంకా పాపర్ల పవన్ గాంతో అంటగట్టింది. ఎండుకపోయింది. బొక్కల చుట్టూ మాంసం మావేస్తా గాని కండల కోసం కుండెడు బోధించానా. కుండెడు కాదు, నువ్వు బండెడు తిన్నా బొక్కలే గజైతాయి గాని ముందు నువ్వు ఎందుకు వచ్చినావు ఎప్పుడా బక్కోడా? ఎందుకు వచ్చినా నీకు తెలియదు స్వరూప. ఏంద్రా ఉంచుకున్న దాన్ని పిలిచినట్టు పేరు పెట్టి ఆయపోయాని పిలుస్తున్నావు? ఇట్లా ఎప్పటికైనా నేను విలువాల్సిందే కానీ పొద్దుగల నీ తలకాయ మీద ఎవడన్నా కొట్టిండారా? అంత తికమగ మాట్లాడుతున్నావు. ఎవడు కొట్టలేదే, తికమగను మగతిక చేద్దామని వచ్చిన. అరే పవన్ గా, నేను ఇప్పటికే మంటరున్నా. నువ్వు మెల్కలు తిరుగుకుంటా మల్కలు పెట్టకుండా చక్కగా వచ్చిన ముచ్చటేందో చెప్పు. స్వరూప, ఊరందరూ తెలిసిన ముచ్చటే కాదే, ఇంత కొత్తగా చేస్తాను తెలియనట్టుగా. అరే నీ బొక్కలు మలితేనే నువ్వు దారిలోకి వచ్చేటట్టున్నావురా. నీ దారిలోకి వస్తున్నాను. ఇంకా కాంట్రవర్సీ కావేరి మనకు అంటగట్టిన రంకులు బొంకు లేకుండా నిజం చేద్దామని వచ్చిందే నా స్వరూప. నాకేమో లగ్గం కాలేదు, నీకేమో లగ్గమైనా కానీ నీ మొగడు నీ పక్క పొంటాడు. అందుకే మన ఇద్దరు ఒక్కటై జంకు లేకుండా కాపురం చేద్దామంటారనే నా స్వరూప. చెప్పు. నా మొగని కండల సగం లేవు, నీకు నేను కావన్నారా? బొక్కన హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య పక్కోళ్ళ మీద చేసే కాంట్రవర్సీలు విలువ లేకుండా పోతున్నాయి. అందుకే నేనే ఒక కాంట్రవర్సీ వేద్దాం అనుకుంటానా. మీ కాంట్రవర్సీ ఆపి ఆ కాలి కట్టుతో ఇంట్లోనే చదువుకోయే. ఎందుకు అంత ఆగమేఘాల మీద ఉరికొచ్చి ఆగమామైతున్నావు? నువ్వు చేసిన కాంట్రవర్సీలు ఇప్పుడు మన సావుకి వచ్చిందే. ఏ కాంట్రవర్సీ? నేను బొచ్చడి చేసిన. పాపర్ల పవన్ స్వరూప మీద చేసిన కాంట్రవర్సీ గురించి అంటానే. ఆ వీడియో నిన్న రాత్రి డిలీట్ చేసిన కదా. కానీ ఆ పాపర్ల పవన్ గాడు ఆ స్వరూప దగ్గరికి పోయి మన ముచ్చట ఎట్లా కాంట్రవర్సీ అయింది కదా, మన ఇద్దరం ఒక్కటైదాం అని అన్నాడట. ఆ ముచ్చట స్వరూప మొగనికి తెలిసింది.
వాళ్ళిద్దరిని కలిపింది నువ్వేనని తెలిసి ఆ సరుపమ్మడు కత్తి పట్టుకొని వస్తాడే మన ఇద్దరు లేపేయడానికి. అయితే చెప్పనువా అన్ని చదువుకొని సందులో జాక్కుందాం. గుడ్ బై ఫ్రెండ్స్. ఈ కాంట్రవర్సీ కావేరి కనుమరుగైపోతుంది.